అక్కడనే ఉంటావా? రోజు బై రోజు వస్తావా? హాస్టల్నే ఉంటా. బయటకు వెళ్ళి డోర్ లాక్ పెట్టిరా? అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఏం లేవు, ఎవరు వచ్చిరనేది మనకు తెలియదు. పిల్లలను అనాథలు చేసిపోయింది. ఏం సాధించాం? సాధించిందమ్మా పిల్లలు కొట్టి చేసి పాడు చేసిన ఆయన పిల్లలని అలా ఆగం మళ్ళీ మగ పిల్లగాని కోసం సంపనీకనే ముగ్గుడు ఆయన బొడుస్తుండని మగ పిల్లగాడు ఉంటూ ఉద్ధరిస్తాడని చెప్పి పెంచిండు. పాప అయింది పిల్లలకు సాగుబడి మళ్ళీ పండించి మళ్ళీ చేప మీద పండించి మళ్ళీ వెళ్ళిపోయాడు దొంగ లేక పెళ్ళం చేసిన కూడా బాగుండు. పిల్ల ఏడుస్తుంటే పానం తరకపోతుందమ్మా. ఎవరైనా ఎన్ని రోజులు ఉంటాం మనం? ఎవరి తల్లి వాళ్ళకే ఉండాలి. అవును, ఎవడన్నా పిల్లలని చంపుకుంటాడమ్మా. ఎవడన్నా కాదమ్మా, మీ ఊర్లో ఇట్లా అవుతుందని తెలియదు. ఆరా మీకు ఆయన ఇలాంటి క్యారెక్టర్ అని తెలియదు. ఆయన ఇట్లా రోజు ఇట్లా చెప్తున్నప్పుడు మరి ఏం చేసారు మీరు? పట్టుకుపోతారు, తోవాలు ఇడిచిపెడతారు. అంటే ఇట్లాంటివి ఆయన ఇట్లాంటి వాడని తెలుసుగా. మేము ఏందో చెప్పినా ఇప్పుడు ఎట్లా మీరు అందరిలో లోకల్ పెట్టినప్పుడు పడయా? ఎవరిట్లన్నా సావని కానీ మేమైతే మా ఇంట్లో మేము తొలిపి వేసుకొని మేము అనుకుంటాం. ఇంకో అమ్మ, మనము ఒక్కటే అమ్మ, ఊర్లలో ఇట్లాంటి లేదని ఉన్నప్పుడు అందరం బాధ్యత తీసుకోవాలి. అందరం బాధ్యత తీసుకుంటేనే ఇక ఆ ఊరు చక్కగా. ఇప్పుడు అట్లాంటి లేనమ్మా, ఏదైనా సరే ఊర్లలో నేను చేస్తాను, ఆయన చేస్తాను, వాళ్ళ బాధ్యత నాకన్నా పెద్ద పెద్దలు కాదు. చేయని ఊరందరం ఒకటైతే ఒకటి భయపడరా? అందుకే పెట్టాం కదా, వాళ్ళు ఒక నిమిషం కూడా ఆగడం లేదు, కొత్తగా చెప్తున్నారు. ఇప్పుడు ఇలా పిల్లల పరిస్థితి ఏంటమ్మా? పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళు రేపు ఎట్లా పెద్ద కావాలి? పరిస్థితి ఎట్లా? అంటే కాదు, ఎన్ని గంటలప్పుడు చంపిండు మరి? కాదు మరి ఆ అమ్మాయిని అప్పటి నుంచి అమ్మాయి బాధపడుతూనే ఉంది ఇక తెల్లవాళ్ళు. పొద్దుగా లేచి డోర్ తీసినాక ఇప్పుడు దాకా లేవరు, ఆకిలి ఊపిరాన్ని తలుపు తీసి అందరు అన్నీ వన్నారు. అదే నాన్న అంటే ఇంకా చిన్న పాప ఏడుస్తుంది అప్పుడు. ఇట్లా వేసుకుంటే కళ్ళు తెరిచింది. బతికింది వచ్చే వరకు కార్లో వేసుకొని కొంతమంది ఈడ కాళ్ళు ఉంటారు, కొంతమంది చంపేసి వెళ్ళిపోయిందా? ఒకటైతే మనమైతే ఆలోచించాలమ్మా. నేను చెప్తున్నా కదా, ఒకటి మాత్రం మనం అందరం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే నిజంగా ఉంది. ఇప్పుడు చంపిండు పోయిండు, మరి వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకుంటారు మేడం? ఇట్లనే ఎవరు ఇట్లా బతారు? అంటే గంజాయి తాగుతాడా? కాటమిల్లో ఉన్నప్పుడు బీఆర్ వాళ్ళ జతకుంటాడు. ఏదున్నా అమ్మా మీదే పొరపాటు. మీరు ఊర్లలో పట్టించుకోవాలి. అసలు పెట్టాలా అక్క
ఇంతమంది ముందర గలీజ్గా ఉంటుంది, మనం ఏదో షో ఆఫ్ చేసినట్టుంటుంది. ఇది పోయిపోయింది. నేను అనేది ఏందమ్మా అంటే ఇప్పుడు మనం అందరం వస్తాము పోతాం, వాళ్ళ పరిస్థితి ఏందని. దేవుడు ఉంటే ఇట్లా అయ్యేదా? దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు అయితే? దిక్కులానికి దేవుడా దిక్కు, ఇంకేముంది? ఇప్పుడు పెద్ద పాప చదువుకుంటుందా? చదువుకొని 2 సంవత్సరాలు బంద్ చేసి పడి పిల్లలు కూడా బడి తోల్చలేడు. ఆయన ఎట్లుంటది అంటే మేడం, తాగిన తర్వాత ఇంటి గురించి పట్టించుకోడు. ఇంట్లో ఎట్లయినా కావాలి, ఆయనకు అవసరం లేదు. ఏమైనా ఉంటే వాళ్ళ భార్యనే సంపాదించాలి, కూలీ నాలు చేయాలి, పిల్లల్ని పోషించాలి, 2 పాపలను చదివించాలి, 3 చదివించాలి. పెద్ద కూతురు ఆమెకే సాయం పడుతుంది అంతే. ఆమె గిట్ట పని చేసి 2 చూసుకోవాలంతే. ఏనాడు బట్టలు ఇప్పించింది లేదు, ఏనాడు పైసలు ఇచ్చింది లేదు. నువ్వేమైతావు? నేను మామనైతే సొంతమా? సొంతమే. అయితే ఏనాడు బట్టలు ఇప్పించింది లేదు, ఏనాడు ఫలాని వస్తువు తెచ్చి పెట్టింది అన్నట్టు లేదు. ఆయన ఎప్పుడు చేసినా ఆయన పని చేసే కాటన్ మిల్ల కోసం, పొట్ట కోసమే కానీ వీళ్ళ కోసం జీవనాధారం అయితే లేదు. వీళ్ళకు అది ఒకటే వీళ్ళకు. ఇప్పుడు మనం వీళ్ళని ఏం చేద్దాం చెప్పు? వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం కావాలి, ఏం చేద్దాం? వాడైతే రాడుగా ఇక జైలు నుంచి రాడు మేడం. ఆయనకు ఉరి శిక్ష పడాలి మేడం, ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి. కారాగార శిక్ష ఉండాలి, ఉరి శిక్ష బయటికి రావద్దు. వాళ్ళ బాబాయ్, వీళ్ళ బాబాయ్ ఎవరు బాబాయ్? చంపేసిన వాళ్ళ బాబాయ్. అసలు పిల్లలు బంగారం లాగా ఎంత ముదుగురమ్మ పిల్లలు వానికి. నేను అన్నది అదే చెప్తున్నా, ఆ తండ్రి ఉంటేంది లేకుంటేంది. ఇలా అమ్మ ఉంటే తింటారు. ఇలా అందరు పిల్లలకు తల్లి ఉండే, వాళ్ళకి లేదు. ఎవరైనా మన పిల్లల్ని మనం చూసుకుంటాం కదమ్మా. మీ నాన్నమ్మ ఏడిపోయింది? చెల్లకాడు పోయినా. అది ఎట్లుందంటే మరి అక్కడ పరిస్థితి? వాపు వచ్చేసింది, కళ్ళు తెరవాలంటే ఇబ్బంది అవుతుంది. మొత్తం ఫ్రాక్చర్ అయింది మేడం. ఎన్ని ఇయర్స్ అమ్మాయికి? అంటే ఆ పిల్లని కూడా రొక్కల బండతోనే కొట్టిండా? రొక్కల బండతోటే కొట్టింది. ఇదంతా ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనే మంచిగా చేస్తారు. గవర్నమెంట్లో అంటే మళ్ళీ కష్టమవుతుంది, బతకాలనే ఆశ గిట్ట ఉండదు. డాక్టర్ గిట్ట చెప్పేసి 50-50 మా వల్ల అయితేనే చేస్తాం, లేకపోతే లేదంటారు. ఏదైనా ప్రైవేట్లో పెడితే 3-4 లక్షలు అవుతాయి. ఈ ఫ్రాక్చర్ మొత్తం సర్జరీ చేయాలంటే. భూమి ఉందా వీళ్ళకి ఏమన్నా? అమ్మేసుకున్నారు, 1 ఎకరం ఉంది అంతే. అప్పుడు తండ్రి చచ్చిపోయాడు, అమ్ముకొని అందరు తిన్నారు. అప్పుడు పిల్ల పెళ్లి చేసి పిల్ల తోడగొట్టిన ఈయన తండ్రి అయ్యో. మీదమ్మా చనిపోయిన చెల్లె. కాదమ్మా, మరి మీ అన్నకి ఇట్లున్నప్పుడు ఎప్పుడు చెప్పలేదా మీ అన్నకు? కాదు కాదు నాన్న, ఇప్పుడు మీ అన్న ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడు మీరు అడగలేదా? అడిగినా, చాలా సార్లు అడిగినా. ఆయన ఎంత కొట్టినా తిట్టినా అని, ఎంత బుద్ధి చెప్పినా అని అట్లనే. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందమ్మా? వాళ్ళ పరిస్థితి ఇంకా అంతే, ఇంకా చూసుకోవాలి. ఇంకా మేము వాళ్ళ అమ్మ ఎంత ముద్దుగుంది. అదే అంటున్నా, అంత కర్మ ఏం పుట్టింది? అంత పెళ్ళాన్ని పిల్లలను చంపుకోవాల్సిన అవసరం ఉంది. వాని దారిలో వాడు పోతే అయిపోతుంది కదా. వాళ్ళ బతకాలు బతుకుతారు కదా. చచ్చినా వాడు అటెక్కడన్నా చచ్చినా అయిపోవు. పిల్లలు నాగం చేసిండుగా అయ్యాలి. పిల్లలు ఎంత కొట్టినా తాగి ఎట్లా బయట పడుకోని సంగతి ఏందో చూస్తాను. ఎవరిని? బాబాయినే చంపాలనుకున్నాడు. ఎందుకు ఆయన మీద? ఎందుకు
సాగొడితేనే అంటే చీటింగ్ మాటికి గొడవ జరుగుతుంటే ఆయన ముందు ఉండి సర్ది చెప్పి వస్తాడు. గొడవలు చేయకు అట్లా చేయకు అని ఏదైనా మందలిస్తే మీ తాత అన్నావు కదా, నేను ఆయన ఎవరు తాత? ఆహా, ఈయననేనా? ఓకే ఓకే. పుట్టినప్పటి నుంచి మంచి చెడ్డ ఆయన అదే మీరు చిన్న బాబుని మీరేనా చూసింది? ఓ, పెంచింది గిట్ట ఆయన చీటింగ్ ఏదైనా మంచి చెడ్డ ఉంటే ఆయన పెళ్లి చేసిన ఊరు పిల్లలను చదువు నిమిత్తం కానీ ఏదైనా కూడా గవర్నమెంట్ నుంచి ఇంకా ఎవరైనా దాతలు ఉన్నా కూడా తప్పకుండా నేను సపోర్ట్ చేస్తా. నా నెంబర్ మీకు ఇచ్చిపోతామ్మా. మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటారు. నేను అందుకే డైరెక్ట్ ఆ పాపకే ఇస్తాను నెంబర్. నీకు మీ అమ్మ నేను ఏదో అడగాలి అనుకుంటున్నావు నన్ను అడుగు. నేను ఇంతమంది ముందర మాట ఇస్తున్నా. ఆమె ఫోన్ చేసి అమ్మ నాకు ఇది కావాలి అని నువ్వు అడిగిన క్షణం నేను పంపిస్తాను. తల్లి అని బిడ్డకి ఇప్పుడు సంజయ్ రెడ్డి తల్లి ఇద్దాం పోతా తప్పకుండా. నేను ఒక్కడే చెప్తున్నా, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. వాళ్ళు తినే తిండి ఎంత తమ్మి, వాళ్ళు చదువుకునే చదువు ఎంత. ఇప్పుడున్న కాలంలో ఆడపిల్లలు చదువుకుంటే రేపు నాకు రక్షణగా ఉంటారు. నా పిల్లనే అనుకుంటా. ఏముందాడ ఏం కోట్లు, వాళ్ళు ఏం కోట్లు అడుగుతలేరు కదా. వాళ్ళని మంచిగా చదివిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేశారు. నన్ను మంచిగా చూసుకుంటావా? నేను చదివిపిస్తా. రేపు నాకు మంచిగా నన్ను మీ అమ్మలాగా చూసుకుంటావు నాన్న. మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళకి నేను అండగా ఉంటా. మీ ఊరోళ్ళు ఉన్నారు, మీ నాన్నమ్మ ఉన్నా కూడా నీకు ఏ రూపాయి కావాలన్నా, నీకు ఏది కొనుక్కోవాలన్నా, ఏది ఉన్నా నాకు ఫోన్ చేయి. మీ అమ్మకి ఎట్లా ఫోన్ చేస్తావు అట్లా చేయి. నేను హాస్టల్ కార్డు కూడా వస్తా, నేను చూస్తా. సరేనా బేట? నువ్వు చెయ్యాలి ఫోన్ నాకు. నువ్వు చేస్తే వస్తా. చేస్తావా? నా నెంబర్ ఇస్తా నీకు. ఇస్తా. నువ్వు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి. నువ్వు ఇంకేడవకు. నేను పోతా ఇవాళ సాయంత్రము. నేను చెల్ల దగ్గరకు పోతా. పోయి నేను హాస్పిటల్కి పోయి ఒకసారి చూస్తా. నీ ఫోన్ నెంబర్ నేను తీసుకుని ఉంది కదా, నేను నీకు ఫోన్ చేస్తా. ఆడిపోయినాక నేను వీడియో కాల్ కూడా చేస్తాను నీకు. సరేనా? నేను చూసుకుంటా. కాపాడతా బెట్టా. నేను అదే చెప్తున్నా. నేను కాపాడాలనే మీ చెల్లె మీద మనము మైసిగండి పోతావు కదా నువ్వు దేవుని దగ్గరికి. తెలుసు కదా అమ్మ మనకు అందరికీ పెద్దమ్మ కదా. అమ్మ మంచి కాపాడుతుంది. మీ చెల్లెకి ఏం కాదు. మీరు మళ్ళీ ముగ్గురు కలిసి మంచిగా ఆడుకుంటారు, మంచిగా ఉంటారు. మంచిగా నువ్వే అందరినీ మంచిగా చూసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి. అప్పటి వరకు నువ్వు ఎంత చదువుకుంటా అంటే అంత నా శాయశక్తుల నేను ఎవ్వరు సహకారం అన్న తీసుకొని మిమ్మల్ని చదివిపిస్తా. నువ్వు ఎంత చదువుకుంటా అంటే అంత. మ్యాక్సిమం నాకు వీలున్నప్పుడల్లా నీ హాస్టల్ కార్డుకి కూడా వస్తాను నేను. సరేనా బిడ్డ? మేడం అంటే మేడం అనకని చెప్పలే నేను. చెప్పినా ఏమన్నా ఆంటీని మాట్లాడుతున్నానా? ఏడవకుండా చెప్పు, ధైర్యంగా చెప్పు. నీకేం కావాలో చెప్పు. ఆంటీ కూడా కదా అమ్మని పిలిచేసి సంధ్యమ్మ అను. అమ్మా అను బెటా. సరేనా అమ్మ? పిల్లలు మీరెంతమ్మా రేపడు ఇవాళ మంచిగా చదువుకుంటే మీరు ఆఫీసర్లు కావచ్చు రేపు. చదువు ఒకటే ఇక నీకు. ఇప్పుడు చదువుకుంటే నీకు మంచిగా అందరు తోడుకుంటారు, అండగుంటారు. నీ ముందున్నది ఇప్పుడు చదువు. నువ్వు చాలా హుషారు. నువ్వు మంచి చదువుకొని మీ అక్కను మీ చెల్లెకు నువ్వే అండగా ఉండాలి. సరేనా బిడ్డ? అక్క చదువుకుంటుందా? చదివిస్తే సరే. నేను అక్కతోని మాట్లాడతా. ఆడికి పోయినాక మాట్లాడతా. నువ్వేం చెప్పాలనుకో, నీకేం కావాలన్నా చెప్పు. కాపాడాలి మేడం. మా డాడీకి అయితే ఉరి శిక్ష అయ్యాలి మేడం. మీకేం కావాలి బిడ్డ? మీకేం కావాలి చెప్పు. ఏమొద్దా? చూసిండ్రా అండి, ఆ అమ్మాయి నాకు ఏమొద్దు, నా చెల్లెని రక్షించండి, మా నాన్నకి ఉరి శిక్ష అంటుంది. చిన్న పసి ప్రాణం. ఈ మైండ్లో ఇది ఉంటే ఈ అమ్మాయి రేపు రాబోయే తరానికి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతుంది, ఏం చదవగలుగుతుంది, ఏం తినగలుగుతుంది, ఏం ఆలోచించగలుగుతుంది, తన భవిష్యత్తు ఏందని. దయచేసి తల్లిదండ్రులు లవ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆలోచించి పిల్లల్ని కానండి. మీ క్షణిక ఆనందం కోసం మీరు ఇట్లా కొట్టుకొని సావడం కోసం పిల్లల్ని కనకండి. పిల్లలను కానీ ఇట్లా అనాథలను చేయకండి. ఎవరిచ్చారండి మీకు ఈ రైటు? మనం పిల్లల్ని సాధగలుగుతాం అనుకున్నప్పుడే కానండి. నలుగురు పిల్లల్ని కానీ ఇద్దరు పిల్లల్ని చంపడానికి ప్రయత్నంగా ఒక పిల్లగాన్ని చంపిండు. కొడుకు ఉంటే రేపు నన్ను ఉద్ధరిస్తాడు అన్నాడు. కొడుకు ఉంటే రేపు నాకు ఒక భరోసా అన్నాడు. ఆ కొడుకునే చంపిండు అంటే మానవత ఒక మృగానికన్నా అధ్వానం. భార్యను చంపి కొడుకుని చంపి చిన్న పిల్ల కొట్టుమిట్టులాడుతుంది. ఇంకేంటండి చెప్పండి. ఇవాళ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుర్రు. సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు? 16 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లలను కానీ లాస్ట్కు ఇట్లా అనాథలను చేసి చంపిపోతారు. ఇదే నా సమాజంలో? ఒక్కసారి ఆలోచించండి.
మీ పిల్లల పరిస్థితి ఏంది? అందుకనే ప్రేమించే అమ్మాయిలకు కూడా చెప్తున్నా, ఎంత అంటే ప్రేమించినప్పుడు 3 నెలల వరకు బాగానే ఉంటాడు, తర్వాత వాడు సంగతి ఏందో చూపిస్తాడు. ఎవరం బాధపడుతున్నాం ఇవాళ? మీ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకే చదువుకోండి, ఉద్యోగాలు చేయండి. మీరు స్థిరంగా మీకంటూ ఒక నైతిక బాధ్యతతోని మీరు అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఉద్యోగం వచ్చినాకనే అప్పుడు పిల్లలను కానండి. ఏదో మీరు ప్రేమించేసి తొందరగా పిల్లలను కానేసి మీ ఇద్దరి మధ్యలో గొడవలతో ఎవరో ఒకరు చచ్చిపోతే పిల్లలు అనాథలు అవుతారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు పెరిగితేనే వాళ్ళు పెద్దవారయ్యి వాళ్ళు ఒక దేశానికి ఒక మెసేజ్ ఇస్తారు, హ్యాపీగా బతకగలుగుతారు తప్ప కుటుంబంలో తండ్రి లేకున్న బాధనే, తల్లి లేకున్న బాధనే. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదని అయితే నేనైతే ఒక అమ్మగా కోరుకుంటున్నానండి. కొంచెం చెప్తా. చెప్పు. తమ్ముడు మేడం, ఈ చుట్టుపక్కల లేడు మేడం. మా తమ్ముడు మా మమ్మీ కూడా మేడం ఈ చుట్టుపక్కల లేదు మేడం. ఇక్కడ ఎవరు లేరు మేడం. నాకు ఎవరి కోసం ఇక్కడ రావాలి మేడం. నేను ఎక్కడ లేదు మేడం. మా తమ్ముడు ఇప్పుడు మేడం ఇట్లా తిరుగుతాడు, షాప్కి పోతాడు, మా తాత దగ్గర ఉంటాడు మేడం. ఇంకా మా మమ్మీ కూడా తిరుగుతుంది మేడం. ఇట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల మా మమ్మీనే పోయింది మేడం. ఈ ఫ్రెండ్స్ వల్ల మా తమ్ముడే పోయాడు మేడం. ఇంకా ఎవరు లేరు మేడం. ఒక అనాథమైన మేడం మేము. ఈ చుట్టుపక్కల మా మమ్మీ ఉంటుంది మేడం. మాకు కొంచెం బువ్వ పెడుతుంది మేడం. ఈ చుట్టుపక్కల పోయింది మేడం. మా మమ్మీ అందరికీ వదిలేసి పోయింది. మా తమ్ముడు కూడా మేడం అందరికీ వదిలేసి పోయాడు మేడం. ఎవరు లేడు మేడం. మా తాత అయితే ఎట్లా ఏడుస్తున్నాడు మేడం. అందరు ఏడుస్తున్నారు మేడం. మా తమ్ముడు కోసం పరిచయం మా తమ్ముడు ఉంటాడు మాకు. ఒకటే కొడుకు మేడం. మా తమ్ముడు ఉంటాడు మేడం మాకు. పోయారు మేడం మా మమ్మీ. ఏం చేస్తాం, మన కర్మ. ఇప్పుడు రామదాసు ఒక తండ్రి అని రామదాసు ఒక తండ్రియా? ఇవాళ ఎట్లా రామదాస్ కడుపులో పుట్టినందుకు నువ్వు అనుభవిస్తున్నావు. అందుకని నీలాంటి జీవితం ఈ ఆడపిల్లకు రావద్దని కోరుకుంటున్నా. మేమందరం ఉన్నాం బిడ్డ. నువ్వు ఏడవకు నాన్న. ఏడుస్తున్నావు, బాగా ఏడుస్తున్నావు. ఏడ్చి నిన్న నుంచి కొట్టుకొని ఏడుస్తున్నావు. ఏడవద్దు బిడ్డ, సరేనా? మేమున్నాం. దా, నా నెంబర్ ఇస్తాను. దా, ఏడవకు దా.